నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ వెజ్ మ్యాక్రోనీ సూప్ని ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ సూప్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒక్కసారి నాకు కమెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. ఏంటండి సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు సూప్ అనుకుంటున్నారా? ఎందుకో తాగాలనిపించిందండి. అందుకోసం అయితే నాకు వచ్చినట్టు నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ అనేది కొంచెం మరిగిన తర్వాత క్యారెట్, క్యాబేజీ, బీన్స్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా వేసేసుకున్నాను. వాటర్ అనేది చూసారు కదా బాగా బౌల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఉడికించిన పాస్తా వేసుకున్నాను. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. కావాలంటే నూడిల్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను వెనిగరు, ఒక స్పూన్ వచ్చేసి సోయా సాసు, అట్లాగే ఒక 2 స్పూన్ల టమాటో సాస్ అయితే వేసుకుంటున్నానండి. వీటన్నింటిని కూడా కలిపేసుకొని కొంచెం అంత మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే హెల్తీగా చేసేసుకునే ఈజీ మ్యాక్రోనీ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ముగ్గురికి సరిపోతుంది. పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే కొంచెం అంత థిక్గా చేసి ఇవ్వండి. అలాగే మిరియాల పొడి అనేది తీసేసేయండి. లేదంటే అలా కావాలంటే చిన్నది వేసి పెట్టండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన వెజ్ మ్యాక్రోనీ సూప్. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చేయడం కూడా చాలా సింపుల్ కదా. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.